హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సంక్రాంతికి స్పెషల్గా చేసుకునే బూందీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అచ్చం స్వీట్ షాప్లో లాగానే చాలా బాగా వస్తాయి. మరి టేస్టీ బూందీ లడ్డూని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లెడను పెట్టుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండిని వేస్తున్నాను. ఇందులోనే చిటికెడంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా జల్లించుకోవాలి. ఇందులోకి నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోండి. చూడండి, మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇలా పిండిని కలుపుకొని రెడీగా పెట్టుకోండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని నూనెను బాగా వేడి చేయండి. బూందీని వేసుకోవడానికి ఇలా చిల్లుల గరిటెను కానీ లేదంటే బూందీ గరిటెను కానీ తీసుకోండి. 1 గరిటెడు శనగపిండిని తీసుకొని ఈ గరిటెలోకి స్లోగా డ్రాప్ చేయండి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉంది కాబట్టి మనకి బూందీ అనేది త్వరగా వేగిపోతుంది. బూందీ లడ్డు కోసం మనం బూందీని క్రిస్పీగా వేయించకూడదు. ఇలా పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇలా వేయించుకుంటేనే మనం బూందీ లడ్డూని చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇలా వేయించుకున్న బూందీని ఒక బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ టైం బూందీని వేసేటప్పుడు ఇలా గరిటెను క్లీన్ చేసి మళ్ళీ బూందీని వేసుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా బూందీలాగా చేసి తీసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని బూందీలాగా ఫ్రై చేసుకున్నాక ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని, 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని వేసి ఫ్రై చేసి తీసుకోండి. మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా పంచదార వేసుకోండి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే ఈ పంచదార ప్లేస్లో బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని గరిటెతో కలుపుకుంటూ పంచదారని కరగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకాన్ని లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి పాకం అనేది మరీ ముదిరింది అంటే లడ్డు చల్లారిన తర్వాత పైన క్రిస్టల్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. మనకి పాకం అనేది పంచదార కరిగిన తర్వాత కొద్దిసేపట్లోనే వచ్చేస్తుంది. సో ఈ విధంగా లేత తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బూందీ వేసి ఇదంతా కూడా పాకంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి మిక్స్ చేసుకోండి. ఇలా పాకం అంతా కూడా బూందీకి పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల పాకం అనేది బూందీకి బాగా పడుతుందన్నమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి, మనకి బూందీ అనేది పాకాన్ని పీల్చేసుకొని సాఫ్ట్గా తయారైంది కదా. ఒక బూందీని తీసుకొని ప్రెస్ చేస్తే చూడండి జ్యూసీగా వచ్చింది. ఈ బూందీని గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇందులో నుండి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బూందీని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసి యాడ్ చేయడం వల్ల మనం బూందీ చుట్టేటప్పుడు ఈజీగా బైండింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా చేస్తే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఈజీగా చేసేయచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీ చేతిలో పట్టేంత మిశ్రమాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవడమే. ఈ లడ్డూలని చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. సో ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోండి. మనం ఈ బూందీ లడ్డూలకి కరెక్ట్గా పాకాన్ని పట్టుకుంటే సరిపోతుంది. మనకి లడ్డూలు పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా మనకి లడ్డూలు అనేవి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా మీరు లడ్డూలు చేశారంటే అచ్చం స్వీట్ షాప్లో లాగా వస్తాయి. మీరు కూడా ఈ పండగకి బూందీ లడ్డూని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వస్తాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ బూందీ లడ్డు రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.